ఉన్నత స్థలముల మీదకి వచ్చిన వారికి దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. మీకు సమాధానం కలుగునుగాక. చెప్పండి, సమాధానం కలుగునుగాక. హుషారు తగ్గింది. సమాధానం కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నేను చాలా చోట్లకి మీటింగ్కి వెళ్తూ ఉంటాను, చాలా కూటాలకి వెళ్తూ ఉంటాను నేను. కానీ మీలాగా ఎవరు ఇంత బాగా చప్పట్లు కొట్టట్లా. చాలా హుషారుగా ఉంది. మీ చప్పట్లో శబ్దం ఉంది. ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీరందరూ స్ట్రాంగ్ అని అర్థం, మీరందరూ బలవంతులే. ప్రైజ్ ది లార్డ్. ఉన్నత స్థలముల మీదకి దేవుడు తీసుకువెళ్ళి మనల్ని అక్కడ సమాధానాన్ని కలుగు చేస్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మనం చేసే దానాలన్నిటికన్నా గొప్ప దానం ఏదైనా ఉందంటే అది సమాధానం అనే చెప్తాను. అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానం, గోదానం, కన్యాదానం అని బోళ్ళని దాన ధర్మాలు లోకంలో ఉన్నాయి. కానీ ఎదుటి మనిషికి మనం చేసే దానం ఏదైనా ఉందంటే అది సమాధానము. ఎందుకంటే ఎదుటి మనిషికి ఎవరైతే సమాధానంగా ఉంటారో వాళ్ళు ఎవరికి కీడును తలపెట్టరు. ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో, ఎవరు ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు సాటి మనిషికి హానిని తలపెట్టరు. ఈరోజు కొందరు సైకోలాగా ప్రవర్తిస్తారు. రకరకాలమైన సైకోలు ఉన్నారు. భార్యను బాధించే సైకోలు ఉన్నారు, భర్తను కష్టపెట్టే సైకోలు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపెట్టే సైకోలు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా మారడానికి గల కారణాలు ఏంటంటే మానసిక ప్రశాంతత లేక. ఒకడు భార్యను అనుమానిస్తున్నాడంటే, భార్యను వేధిస్తున్నాడంటే, భార్యను కష్టపెడుతున్నాడంటే, భార్యను గొడ్డును బాధినట్టు బాధుతున్నాడంటే సమస్య ప్రియులారా అతని మనస్సులో ప్రశాంతత లేకపోవడం. ఆయన మనసులో ఉన్న ఏదో అనుమానం కనుకనే తన భార్యను బాధిస్తున్నాడు. ఒక భార్య తన భర్తను ఇబ్బంది పెడుతుందంటే ఖచ్చితంగా ఆమె మనసులో ప్రశాంతత లేదని అర్థం. ఉన్నత స్థలములోనికి తీసుకెళ్ళిన దేవుడు అక్కడ మనకు సమాధానపు స్థితిని దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనిషి సమాధానంగా బ్రతకాలండి, మనిషి ప్రశాంతంగా బ్రతకాలి. అందుకొరకే ప్రభు క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మీ హృదయాన్ని ఏలనివ్వండి అని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తులో ఉన్న సమాధానం, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న ఆ సమాధానం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఉన్నత స్థలానికి మనం వెళ్ళాలి. ఈరోజు మనకున్న బోల్డని సమస్యలు, మనకున్న అనేక విధమైన రోగాలకి, అనారోగ్యానికి మూలం ఏంటి అని మనం చూస్తే సమాధానం లేకపోవడం వల్లండి. సమాధానం లేకపోవడం వల్ల, ప్రశాంతత లేకపోవడం వల్ల ఈరోజు అది పలు విధమైన రోగాలకి, బలహీనతలకి దారి తీస్తూ ఉంది. కాబట్టి ఉన్నత స్థలానికి మనం వెళ్ళగలిగితే అక్కడ దేవుడు మనకు క్రీస్తులో ఉన్న సమాధానం, యేసుక్రీస్తులో ఉన్న సమాధానాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తారు. యేసు ప్రభులో ఉన్న సమాధానం, ఆయన కొరడాలతో కొడుతున్నా కూడా ఎక్కడ ఆయన సమాధానాన్ని కోల్పోలేదు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి బెత్తంతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన కళ్ళలో నుండి బయటకు వచ్చాయి. అంత హింస పెడుతున్నా కూడా ఎక్కడ సమాధానాన్ని ప్రభు కోల్పోలేదు. అది క్రీస్తు యొక్క సమాధానం. ఆయన సెలవు మీద వ్రేలాడుతుంటే నీవు దేవుని కుమారుడు అయితే సెలవు మీద నుండి కిందకి దిగమన్నారు. సాధారణమైన మనుషులు మాట్లాడితే పర్వాలేదు, యాజకులు, ప్రధాన యాజకులు కూడా దేవాలయాన్ని పడగొడితే మూడు రోజులు తిరిగి కడతానన్నావు కదా, సెలవు మీద నుండి కిందకు దిగి, నువ్వు దేవుని కుమారుడు అయితే సెలవు మీద కిందకి దిగమని ప్రధాన యాజకులు దూషించారు. ఆ దారిలో వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన అవమానపరిచారు. అన్ని పరిస్థితులు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తన సమాధానాన్ని ఎక్కడ కోల్పోలేదండి. అదే క్రీస్తులో ఉన్న సమాధానం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తల మీద ముసిగేసి ఆయన ముఖం మీద కొట్టి, నీవు ప్రవక్తవు కదా, ప్రవచనాలు చెప్తావు కదా, మరి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచనం చెప్పమని ఆయన ముఖం మీద కొట్టి ఆయన్ని అవమానపరిచినప్పుడు కూడా ఎక్కడ ఆయన సమాధానాన్ని ఆయన కోల్పోలేదు. దేవుని ప్రియులారా, మరి ఉన్నత స్థలములోనికి ప్రభు మనల్ని తీసుకెళ్ళి అక్కడ యేసుక్రీస్తులో ఉన్న సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనిషి సమాధానంగా బ్రతకాలి, మనిషి సంతోషంగా బ్రతకాలి, మనిషి ప్రశాంతంగా బ్రతకాలి. ఈరోజు ఆ ప్రశాంతత డబ్బుల్లో వెతుక్కుంటున్నారు, డబ్బులో సమాధానం లేదు.
సుఖభోగాలు సమాధానం వెతుక్కుంటున్నారు. లేదండి, సమాధానం కొరకు సముద్రాలు దాటి వెళుతున్నారు, సమాధానం కొరకు దేశాలు దాటి వెళుతున్నారు, సమాధానం కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. దేవుడు మనల్ని ఉన్నత స్థలములోనికి తీసుకెళ్ళి అక్కడ ఒక సమాధానపు వాతావరణాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రశస్త రాత్రి ఉన్నత స్థలముల మీదకి దేవుడు మనల్ని తీసుకొచ్చి అక్కడ మనకు సమాధానం అనుగ్రహించునుగాక.